మీరే 12,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయాలి. డబ్బులు వేసి ఆ పంటను మీరే కొనుగోలు చేసి ఆ తర్వాత ఫ్యాక్టరీలకు మీరే అమ్ముకోమని చెప్పి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులను ఇబ్బందులు చేస్తూ రైతులు ఇవాళ ఫ్యాక్టరీలు కొనుక్కోక 4 రూపాయలు 3 రూపాయలకు అమ్ముకోలేక పంటను కుళ్ళిపోతా ఉన్న పరిస్థితిలో రైతు తాను తెచ్చిన పంటను ఫ్యాక్టరీల చుట్టూ 4-5 రోజులు లారీలలో స్టాక్ పెట్టుకుని అక్కడ కూడా ఆ లారీ ఖర్చులకు డబ్బులు ఇవ్వలేక అగశాంతి పడతా ఉన్న రైతులకు తోడుగా ఉండమని కోరుతా ఉన్నాం. లేదంటే రైతుల తరఫున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గట్టిగా ఉద్యమిస్తుందని చంద్రబాబు నాయుడు గారి నెరవేర్చకపోతే రైతుల తరఫున గట్టిగా ఉద్యమం చేస్తారు వైఎస్ఆర్సీపీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వంగా హెచ్చరిస్తా ఉన్నాం. శశిరెడ్డి రైతు మిమ్మల్ని కలవటానికి వచ్చినందుకు శశిరెడ్డి అనే వ్యక్తి కానీ రైతు చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు రాష్ట్రంలో 62% మంది వ్యవసాయం మీద బతుకుతా ఉన్నారు. చిత్తూరు జిల్లాలో వ్యవసాయం మీద బతికే వాళ్ళు దాదాపు 80% మంది. మరి వీళ్ళంతా రైతు బిడ్డలు కాదని అడుగుతా ఉన్నా. మరి వీళ్ళందరినీ ఈ మాదిరిగా తలబగలు కొట్టి దాదాపుగా 1200 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. లాఠీ చార్జ్ చేశారు. వీళ్ళు పోలీసులా మనుషులు ఉన్నారు, రాక్షసులా అడుగుతా ఉన్నారు. ఇవాళ ప్రతి పోలీసు సోదరులకి ఒకటే చెప్తా ఉన్నాను, అయ్యా ప్రతి పోలీసు సోదరులు మీకు కూడా సమస్యలు ఉంటాయి. జగన్ అనే వ్యక్తి ఎప్పుడు ఎవరికి సమస్య వచ్చినా పలికేది ఒక్క జగన్ మాత్రమే పలుకుతాడు. ఒక రైతుల సమస్యలైనా జగనే పలుకుతున్నాడు, మామూలు రైతులైనా కూడా జగనే పలుకుతా ఉన్నాడు, మిర్చి రైతులైనా కూడా జగనే పలుకుతా ఉన్నాడు. ఉద్యోగస్తుల సమస్యలైనా కూడా వాళ్ళకి అయ్యారు ఇవ్వాలన్నా, టీఆర్సీ డిమాండ్ చేయాలన్నా, వాళ్ళకి డిమాండ్ ఇప్పించాలన్నా చివరికి చంద్రబాబు నాయుడు గారి హామీలను నిలదీస్తూ చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నించాలన్నా, ఆయన సూపర్ 6 సూపర్ 7 ప్రజలను మోసం చేసిన వాళ్ళు ఎడగట్టాలన్నా ఒక జగనే ముందున్నాడు అన్నది ప్రతి పోలీస్ సోదరుడు గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇవాళ ప్రతి పోలీస్ సోదరుడు అధికారంలో ఉన్న ఎస్పీలు, అధికారంలో ఉన్న డిఐజీలు, లంచాలకు లోనవుతా ఉన్న ఆ సీఐలు వీళ్ళ మాటలు వినకండి, వీళ్ళ ప్రలోభాలకు నమ్మకండి. రేపొద్దున మీ సమస్యలు కూడా ఇదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి రోడ్డు మీద పడేసే కార్యక్రమం జరిగినప్పుడు అప్పుడు జగన్ అనే వ్యక్తి ముందుకు రావాలి అనంటే ఈ మాదిరిగా ఈ పోలీస్ హరాస్మెంట్ జరుగుతా ఉన్న తీరును ప్రతి కానిస్టేబుల్ సోదరులు కూడా, పూర్తి స్థాయిలో ఉన్న ప్రతి కానిస్టేబుల్ సోదరులు కూడా, ప్రతి ఎస్ఐ సోదరులు కూడా అద్భుతమైన పోలీసులు కోరుతా ఉన్నారు. ఏదంటే ఈ రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడేవాడు ఎవరు ఉండదు, సమస్యల గురించి ఎవరు మాట్లాడినా ఆ సమస్యలు లేదు అని చెప్పి ధృవీకరిస్తాము, రామారాజుతాము, తప్పులో పట్టిస్తాము. సమస్యలకు ప్రజలకు గాలికోస్తుంది, నష్టపోయే కార్యక్రమం జరుగుతుంది. ప్రతి పోలీసు సోదరుడు కూడా ఈ సమస్య